ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంత తియ్యగా ఉంటుంది. మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానించకు. సమయం వస్తే వారి కాలిగోటికి కూడా సరిపోవు. అందరున్నారని అహంకారపడకు. చివరికి మోసేందుకు నలుగురిని సంపాదించుకో మిత్రమా. మనం ఎప్పుడు ఓడిపోతామా, ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళే ఎదురుచూస్తారు. ఇది జీవిత సత్యం. ఎరగదు, సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ 2 లక్షణాలు ఉన్నవాళ్ళు జీవితంలో ఓడిపోలేరు. మనం జీవితం, గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో.